Dr. Manmohan Singh, follow the advice. Before asking the Prime Minister or the government to follow Manmohan Singh advice, what is it Manmohan Singh has done during his regime? And Manmohan Singh also has given a comment that this is a open loot. What is open loot? He presided over the greatest loot in the country's history. Coal scam, 2G scam, 3G scam, Commonwealth scam, sugar scam, urea scam, defense scam, Augusta helicopter scam. If I continue to count these numbers, I have to continue up to evening. That many scams have happened, and mostly these scams have happened, and Manmohan Singh was the Prime Minister. He presided over that scam regime. He presided over that great loot, which has looted and cheated the country. And do we need such advice from such people, such party, and such government? Narendra Modi's government have given a scam-free regime to the people. No scam, no scandal, no black market. That is the greatness of Narendra Modi government. So that being the case, there is no need for us to learn lessons from the Congress party, which is having a dubious record of the loot and cheat. That was the regime of the Congress party. Let them not dare to give us pravachan. Let them not dare to give us such advices. మీ హయాంలో ఏమి జరిగిందో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో భారతదేశ యొక్క కీర్తి ప్రతిష్టలు ఎందుకు చెడిపోయాయి? అవినీతి అంతర్భాగంగా తయారు చేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా కుంభకోణాలకు కుమ్ములాటలకు తావిచ్చిన మీరు, ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేట మీరు మాకు సలహా ఇచ్చే ధైర్యానికి పాల్పడవద్దు. ఎందుకంటే దీనివల్ల మళ్ళా చరిత్ర గుర్తొస్తుంది జనానికి. మీ హయాంలో జరిగిన చక్కెర కుంభకోణం, సిమెంట్ కుంభకోణం, యూరియా కుంభకోణం, లేకపోతే రక్షణ కుంభకోణం, అగస్టా హెలికాప్టర్ కుంభకోణం, 2G కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, ఇవన్నీ కూడా జనం ఇంకా మర్చిపోలేదు. దయచేసి వాటిని మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని నేను కాంగ్రెస్ పార్టీ మిత్రులను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు ప్రభుత్వం పైన రాలేదు, ఎలాంటి కుంభకోణాలు జరగలేదు. నీతికి నిజాయితీకి మారుపేరుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోంది. అలాంటి ప్రభుత్వం పైన బురదలేందుకు ఇలాంటి తప్పుడు ఉదాహరణలు చెప్పి నవ్వుల పాలు కావద్దని నేను కాంగ్రెస్ పార్టీ మిత్రులకు సలహా ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో అత్యంత అవినీతికరమైన ప్రభుత్వానికి అధ్యక్షత వహించిన మన్మోహన్ సింగ్ గారి యొక్క విమర్శ అది వారికి బాగా అతికినట్టుగా ఉంటుంది. ఇట్ విల్ స్టిక్ దెమ్ బెటర్ దాన్ అప్లయింగ్ టు అదర్ పీపుల్. అందుకని నేను మిత్రులారా మరొకసారి నేను అందరినీ కోరుతున్నా, ప్రజలందరినీ కూడా దయచేసి అందరూ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ దాంట్లో సహకరించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే చొరవకు ప్రజలు అలాగే అధికార యంత్రాంగం అందరూ కూడా సహకరించి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాను. సాంకేతికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అంటే సర్వర్లు ప్రతి ఆపరేషన్కి కొంత ఎఫెక్ట్స్, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముందే మనం ఆ జాగ్రత్తలు చెప్పామనుకోండి, బయట అవతల వాడు కూడా మనం ఎలాగైతే వ్యూహరచన చేస్తున్నామో దీన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేసేవాడు వాడు కూడా వ్యూహరచన చేస్తుంటారు. గవర్నమెంట్ హ్యావ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్ and the government is aware of the evil designs of some evil forces. We will take appropriate action as and when required, and whenever there is a problem, that problem will be addressed to. So మాస్టర్ కార్డులు, వీసా కార్డులు అన్నీ అమెరికన్ కంపెనీస్ ప్రపంచమంతా నడుస్తుందయ్యా. కొత్తగా అనుమానం వస్తుందా? అమెరికాతో మనం వ్యాపారం చేయలేదా? చైనాతో వ్యాపారం చేయలేదా? పాకిస్తాన్తో కూడా వ్యాపారం చేస్తున్నారు. కొత్త వితండవాదాలు చెప్తూ ఉంటారు. మనం పెట్టబోయేది మాస్టర్ కార్డు కాదు, లేకపోతే ఇంకొక వీసా కార్డు కాదు. మన దేశంలోనే కొత్త కార్డు రాబోతోంది. 21 బ్యాంకులు కలిపి కార్డుని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. దానివల్ల ఎలాంటి యూనిఫైడ్ పేమెంటు యొక్క ఇంటర్ఫేస్ అనేది దాన్ని పేరు ఏందని తొందరగా నిర్ణయిస్తారు. దాని ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా సలహాలు ఉంటే సలహాలు ఇస్తే ప్రధానమంత్రి ఎప్పుడు వాటి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. పార్లమెంట్లో వచ్చి కూర్చున్నాడు ప్రధానమంత్రి, సలహాలు ఇవ్వకుండా శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టారు. అయినా కూడా పెట్టుకున్నారు. సమాధానం ఆర్థిక మంత్రి చెప్తారంటే లేదు, ప్రధానమంత్రి మేము 2 రోజులు మాడినా కూర్చొని మీరు మాడినంతా కూడా వినాలని చెప్పని కొత్త వాదం చెప్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ హయాం నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రధానమంత్రులు ఏ విధానాన్ని అవలంబించారో వాటికైనా మెరుగైన విధానాన్ని మోడీ గారు అవలంబించి పార్లమెంటు పట్ల అత్యంత గౌరవాన్ని చూపిస్తున్నాడు. వీళ్ళు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. ప్రజలు దీన్ని గమనిస్తారు. అందుకే మీరు సోషల్ మీడియాలో చూస్తే మ్యాసివ్ సపోర్ట్ ఫర్ మోడీ. ఆయన తీసుకున్న క్యాంపెయిన్కి అంతా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలు దానికి స్వాగతించడానికి ప్రధాన కారణం ఆయన చిత్తశుద్ధి పైన, ఆయన నిజాయితీ పైన, ఆయన నాయకత్వం పైన అచంచలమైన విశ్వాసం ప్రజలకు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తుంది.